హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద పాలిటీ లెక్చర్స్. ఈ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూద్దాం. సో హిస్టరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 1600 నుండి చూస్తాం. సో 1600లో మనకి ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఇండియాకి రావడం జరిగింది అండర్ ఎ స్పెషల్ యాక్ట్ కాల్డ్ చార్టర్ యాక్ట్. చార్టర్ యాక్ట్ అంటే కేవలం ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు మాత్రమే ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి ఇచ్చే లైసెన్స్ అన్నమాట. సో దీనినే మోనోపొలీ అని అంటారు. సో ఈ ఇండియన్ ట్రేడ్ వలన ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది చాలా రిచ్ అయింది. తర్వాత చాలా పొలిటికల్ పవర్ కూడా గెయిన్ చేయడం జరిగింది. సో ఈ పొలిటికల్ పవర్ ద్వారా ఈస్ట్ ఇండియన్ కంపెనీ మన ఇండియా పైన 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ వార్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ గెలిచి దీవానీ రైట్స్ని వారి సొంతం చేసుకుంది. సో ఈ దీవానీ రైట్స్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్, పన్నులు వసూలు చేయడం అన్నమాట. సో ఈస్ట్ ఇండియన్ కంపెనీస్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా నుండి ట్యాక్సెస్ కలెక్ట్ చేసే రైట్ని బ్యాటిల్ ఆఫ్ బక్సర్ విన్ అయ్యి గెలుచుకున్నారు. సో ఇదంతా విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది, ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఇంకా కూడా చాలా రిచ్ అయిపోయి ఉంటుంది అని బై కామన్ సెన్స్ మనం అనుకుంటాం. కానీ సర్ప్రైజింగ్లీ ఈస్ట్ ఇండియన్ కంపెనీ బికేమ్ వెరీ పూర్ అన్నమాట. కానీ ఈస్ట్ ఇండియన్ కంపెనీ చాలా పూర్ అయిపోయి 1 మిలియన్ పౌండ్స్ అప్పులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకు ఇలా జరిగిందంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క గవర్నమెంట్ ఆఫీషియల్స్ చాలా లంచం తీసుకొని ట్యాక్సెస్ కరెక్ట్గా అందించకపోవడం వలన ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది చాలా పూర్ అయిపోయి 1 మిలియన్ పౌండ్స్ అప్పులోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఈస్ట్ ఇండియన్ కంపెనీ బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది. బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగితే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక సొల్యూషన్ చెప్పిందనమాట. అదే క్విడ్ ప్రో క్యో, అంటే గివ్ అండ్ టేక్. సో మేము మీకు 1 మిలియన్ పౌండ్స్ ఇస్తాము, మీరు మాకు లా మేకింగ్ పవర్ ఇవ్వాలి అని బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియన్ కంపెనీకి చెప్పడం జరిగింది. సో వాళ్ళకి వేరే ఏ దారి లేక దే టుక్ 1 మిలియన్ పౌండ్స్ అండ్ లా మేకింగ్ పవర్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇవి ఈస్ట్ ఇండియన్ కంపెనీని రెగ్యులేట్ చేయడానికి వాడారు కాబట్టి వీటినే రెగ్యులేటింగ్ యాక్ట్స్ అంటారు. అలాగే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవి ప్రతి 20 ఇయర్స్కి ఒకసారి రివైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటిని చార్టర్ యాక్ట్స్ అని కూడా అంటారు. అలాగే ఈస్ట్ ఇండియన్ కంపెనీని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈస్ట్ ఇండియన్ కంపెనీ యాక్ట్స్ అని కూడా అంటారు. సో ఇలా బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియా యొక్క లా మేకింగ్ పవర్ని ఇండైరెక్ట్లీ వారి సొంతం చేసుకుందనమాట. సో ఆ రెగ్యులేటింగ్ యాక్ట్స్ ఏంటనేది మనం చూద్దాం. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియన్ కంపెనీని కంట్రోల్ చేయడానికి కొన్ని రెగ్యులేటింగ్ యాక్ట్స్ పాస్ చేస్తామని చెప్పింది కదా. సో అవి మళ్ళీ ఎవ్రీ 20 ఇయర్స్కి రివైజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ మనకి 1773లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 1793, నెక్స్ట్ 1813, నెక్స్ట్ 1833, నెక్స్ట్ 1853. సో ఏ రెగ్యులేటింగ్ యాక్ట్స్లో ఏమేమి చేంజెస్ అనేవి ఇండియాకి జరిగావి అనేవి మనం చూద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. సో అప్పుడు ఇండియాలో పవర్ అనేది డీసెంట్రలైజ్ అయ్యి ఉండేదన్నమాట. గవర్నెన్స్ అనేది బాంబే, మద్రాస్, బెంగాల్లో జరుగుతూ ఉండేది. దీన్నే డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అని అంటారనమాట. సో ఈ డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ సిస్టంలో సెపరేట్లీ ఓన్డ్ లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, సెపరేట్లీ ఓన్డ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. అంటే బాంబేకి సెపరేట్ లెజిస్లేషన్ ఉంటుంది, మద్రాస్కి సెపరేట్, బెంగాల్కి సెపరేట్. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా సెపరేట్ ఉంటాయి. అండ్ ఈ గవర్నమెంట్స్ ఒకదాని మ్యాటర్స్లో ఇంకొకటి ఇంటర్ఫియర్ కావాలన్నమాట. అంటే దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఫస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మద్రాస్, బాంబే యొక్క లెజిస్లేటివ్ పవర్స్ తీసుకెళ్ళి గవర్నర్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చేసిందనమాట. మద్రాస్, బాంబే యొక్క లెజిస్లేటివ్ పవర్స్ గవర్నర్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చేసి గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చేశారు. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హ్యాస్టింగ్స్ అనమాట. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది సెంట్రలైజేషన్కి ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పింది ఈస్ట్ ఇండియన్ కంపెనీకి, మేము రెగ్యులేట్ చేస్తామని చెప్పింది. సో ఎలా రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేశారంటే త్రూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనమాట.
సో బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియన్ కంపెనీకి ఏం చెప్పిందంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయండి, వాళ్ళు మీ కంపెనీలో జరిగే ప్రతి ఒక్క విషయానికి వాళ్ళు మాకు ఆన్సరబుల్. అంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బ్రిటిష్ గవర్నమెంట్కి ఆన్సరబుల్ అన్నమాట. ప్రతి ఒక్క రూపాయి ఆడిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఆఫీసర్స్ ఎవ్వరు ప్రైవేట్ ట్రేడ్ లేదా ప్రైవేట్ బిజినెస్ అనేది చేయడానికి వీల్లేదు. అలాగే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఒక 4 మెంబర్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేశారనమాట. సో వీళ్ళు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అసిస్ట్ చేస్తారు అన్ని విషయాల్లో. వీళ్ళనే కౌన్సిల్ ఆఫ్ 4 ఆర్ కాల్కటా కౌన్సిల్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి సో మనకి సింపుల్గా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఇంప్లిమెంటింగ్ లాస్, లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే లెజిస్లేటివ్ అంటే మేకింగ్ లాస్, పార్లమెంట్లో జరిగే పాస్ అయ్యే లాస్ లాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియరీ అంటే ఇంటర్ప్రిటింగ్ లాస్. సో మనం సింపుల్గా చెప్పాలంటే ద హోల్ ప్రాసెస్ ఏంటంటే అప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్ సుప్రమసీ ఉండేదన్నమాట. సో మన ఇండియా ఎగ్జిక్యూటివ్ సుప్రమసీ నుంచి లెజిస్లేటివ్ సుప్రమసీకి ఎలా చేంజ్ అయింది అనేది ఈ ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ మనకి డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఉండేది కదా. సో ఆ డీసెంట్రలైజేషన్ని సెంట్రలైజ్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి తీసుకొని గవర్నర్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చి అతన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేశారు. సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1793లో ఈ సెంట్రలైజేషన్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ చేశారనమాట. చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి మోర్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే 1813 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క మోనోపొలీని ఎండ్ చేశారు. అంటే మోనోపొలీ అంటే ఏంటి, ఓన్లీ ఈస్ట్ ఇండియన్ కంపెనీ మాత్రమే ఇండియాలో ట్రేడ్ చేయొచ్చు. సో ఆ మోనోపొలీని వాళ్ళు కంప్లీట్గా ఎండ్ చేసేసారు. అంటే వేరే కంపెనీస్ కూడా వచ్చి ట్రేడ్ చేసుకునే అవకాశం కల్పించింది అనమాట బ్రిటిష్ గవర్నమెంట్. ఇకపోతే 1833 రెగ్యులేటింగ్ యాక్ట్లో సెంట్రలైజేషన్ అనేది పూర్తిగా అమలు చేయడం జరిగింది. సో డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అనేది ఇంకా ఇండియాలో లేదు, మొత్తం సెంట్రలైజేషన్ చేసేసారనమాట. చేసి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్స్. సో మనం ఇక్కడ చూస్తే బ్రిటిష్ గవర్నమెంట్ జస్ట్ ఒక ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనే జస్ట్ ఒక కంపెనీని ఎండ్ చేయడానికి 60 years పట్టింది. అయినా కూడా ఇంకా ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది కంప్లీట్గా అబాలిష్ కాలేదు. ఎందుకు? వై? బికాస్ అప్పట్లో సివిల్ సర్వెంట్స్ 2 types ఉండేవారనమాట. అప్పర్ సివిల్ సర్వెంట్స్, లోయర్ సివిల్ సర్వెంట్స్. సో ఈ లోయర్ సివిల్ సర్వీసెస్ అనేది అందరికీ ఓపెన్ ఉండేది ఇండియన్స్తో సహా. కానీ అప్పర్ సివిల్ సర్వీసెస్ చేయాలంటే లండన్లో ఉన్న హాలిబరీ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఒక కోర్స్ కంప్లీట్ చేసి వస్తే అప్పర్ సివిల్ సర్వీసెస్లో వాళ్ళకి ఎంట్రీ ఉంటుందన్నమాట. కానీ అక్కడికి వెళ్ళి ఆ కోర్స్ కంప్లీట్ చేయాలంటే ఎవరైతే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఈస్టర్న్ కంపెనీకి చెందిన వాళ్ళు. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ స్పాన్సర్షిప్ ద్వారా మాత్రమే లండన్లో ఉన్న హాలిబరీ కాలేజ్కి వెళ్ళి సివిల్ సర్వీసెస్ కోర్స్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ స్పాన్సర్ చేసిన వ్యక్తులు మాత్రమే అప్పర్ సివిల్ సర్వీసెస్లో ఉన్నందున వాళ్ళు ఈస్టర్న్ కంపెనీకి చాలా లాయల్గా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. సో వాళ్ళు ఏం చేసేదంటే బ్రిటిష్ కంపెనీ ఎన్ని లాస్ పెట్టినా అల్టిమేట్గా అవి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కాదనమాట. సో ఇది గమనించి తెలుసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ 1853లో ఫర్ ద ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది అందరికీ ఓపెన్గా ఉండేలాగా ఓపెన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ హాలిబరీ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోయింది. దీని ద్వారా ఈస్ట్ ఇండియన్ కంపెనీ పవర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో నౌ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఈజ్ జస్ట్ ఏ కంపెనీ, దానికి ఎలాంటి పొలిటికల్ పవర్ కానీ ఇంకే పవర్స్ కానీ లేవు. ఈస్ట్ ఇండియన్ కంపెనీ జస్ట్ ఒక వ్యాపారం చేసుకునే సంస్థ అంతే, అంతకు మించి ఇంకేం లేదనమాట. అలా రెగ్యులేటింగ్ యాక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి. అల్టిమేట్లీ బ్రిటిష్ గవర్నమెంట్ వన్ దిస్ గేమ్ అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ అయిపోయాయి. ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది అబాలిష్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద పాలిటీ లెక్చర్స్.